కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణపై రైతులు ఆందోళన బాటపట్టారు. అనుకుంట గ్రామస్తులు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఎయిర్పోర్ట్ కోసం తమ ఊరి రహదారిని సేకరిస్తే రవాణా సౌకర్యంతో పాటు ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి తీసుకోవద్దని, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఊరును సైతం తీసుకోవాలి అంటున్నారు. వ్యవసాయ భూములు తీసుకుంటే ఎకరాకు 6 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ భూముల సర్వేపై వివాదం కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల సర్వే చేశారు, తమ భూములు తీసుకున్నారు, కానీ ఊరు తీసుకోవట్లేదంటూ అనుకుంట గ్రామానికి చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్కి వచ్చారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన నుంచి మా గ్రామానికి, ఆదిలాబాద్ పట్టణంలో మా గ్రామం ఉన్నది, ఆ గ్రామానికి రోడ్ కట్ అవుతున్నది. ఒకవేళ ఎయిర్పోర్ట్లో రోడ్డు తీసుకుంటే మా గ్రామాన్ని తీసుకోవాలి. గ్రామాన్ని తీసుకోవడం మేము చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే మా ఉన్నది వ్యవసాయ భూములు మొత్తం పోతున్నాయి, ఉపాధి మొత్తం కోల్పోతున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు 80% మంది రైతు కూలీలే. అటువంటి వాళ్ళకు ఉపాధి ఏమి ఉండదు. వాళ్ళకు ఉపాధి చూపించాలా, లేకపోతే ఊరిని లిఫ్ట్ చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఊరిని లిఫ్ట్ చేయాలి. ఎకరాకు మినిమం ఒక 6 కోట్ల వరకు చెల్లించాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు ప్రస్తుతం లేకుండే ఆలోచిస్తామని చెప్పారు. మీ డిమాండ్? మాకు ప్రధానంగా మా రహదారి మాకు ముఖ్యం. ఎందుకంటే ఎందరో మంది ఇక్కడ ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి పని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా 15 కిలోమీటర్లు తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరికి ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు 10,000, 12,000 జీతానికి పనిచేసేవారు పోవాలి, రావాలంటేనే 5-6 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో మా రహదారి మాకు ఇస్తే బాగుంటుంది. మేము భూములు ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు మున్సిపల్లో ఉన్నాం కాబట్టి, ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నాం కాబట్టి మాకు ఎకరానికి 6 కోట్లుగా చెల్లించాలి. ఏంటి అసలు ఎన్ని కిలోమీటర్ల దూరం పోతుంది రోడ్డు? మొత్తానికి ఏంటంటే 15 నుంచి 20-25 ఇప్పుడు ఉన్న మ్యాప్ల ప్రకారం ఏంటంటే 20 నుంచి 25 కిలోమీటర్ల ప్రకారం రోడ్డు మాకు ఇబ్బంది అవుతుంది. 15-20 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక 5-10 మ్యాప్లు అయినాయి. ఏది అనేది క్లారిటీ కూడా మాకు కలెక్టర్ గారు చెప్తలేరు. ఏంటంటే ఇప్పుడు మాకు ఓన్లీ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం మేము. మొత్తానిగా ఎయిర్పోర్ట్ రావడం వల్ల మాకు మొట్టమొదటిగా నష్టపోయేది ఓన్లీ మా వార్డ్ నెంబర్ 4 అనుకుంటా మాత్రమే. దయచేసి కలెక్టర్ గారు ఏది ఉన్నా కూడా మా అనుకుంటా వార్డుకి వచ్చి మీటింగ్ పెట్టి మాకు క్లారిటీగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా పరిస్థితి ఎట్లుంటుంది, మాకు ఉపాధి కోల్పోతాం. ఈ రోడ్ నుంచి 50 నుంచి 80 గ్రామాల వరకు వెళ్ళిపోతారు. అక్కడ నార్నూరు, జైనూరు, రూట్నూరు వరకు వెళ్తుంది ఈ రోడ్డు. దయచేసి మాకు ఏది ఉన్నా కానీ అనుకుంటా వార్డు నెంబర్కు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇక్కడ వరకు సర్వేలు చేయాలి, అక్కడ వరకు సర్వేలు చేయాలని. అసలు పోతుందని ఎవరు చెప్పారు? ఈ రోడ్డు పోదు, మిగతాదే పోతుందని ఎవరైనా చెప్పారు? మొత్తం మొదలు రోడే పోతుంది, దానికి ఏరడ్రామ్ అనుకొని ఉన్నది. ఇదే ఇక్కడ నుంచి అక్కడ వరకు నిషాన్ ఘాట్ వరకు పోతుంది. మొదలు రోడ్డు పోతుందని డిక్లేర్ అయింది. రోడ్డు భూములు, అనుకుంటా భూములు. అదే కాకుండా అనుకుంటా భూములు కొంతనే ఒక ఎప్పుడై 1100 ఎకరాలల్లో ఒక కమత్కము 900 ఎకరాలే పోయేట్టు చెప్తున్నారు. ఇక్కడ వరకు సర్వే అయింది అంటున్నారు. ఈ రోడ్ కాడికి సగం ఉంటున్నది అంటున్నారు. ఒక 70% భూములు తీసుకొని 30% తీసుకుంటే కూడా అట్లా కూడా కుదరది. తీసుకుంటే ఊరు, రోడ్డు, భూములు మొత్తం తీసుకోవాలని మనం చెప్తాం. కలెక్టర్ని, ఎమ్మెల్యేనే కలిసిరా? కలెక్టర్ని, ఎమ్మెల్యేని అప్పుడప్పుడు కలిసినాము. ఇప్పుడు ఇంత ఊరు మొత్తంలో ఊరంతా కలిసి వచ్చారు. కలెక్టర్ కలుస్తాను, కలెక్టర్ అక్కడ లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసి కలెక్టర్ ఇంటికి పోయి కలెక్టర్ని కూడా కలవాలని నిర్ణయించుకుంటున్నాం. ఇది అనుకుంటా వాసుల ఆవేదన. ఊరు ఏదైతే రోడ్డు తీసుకుంటే ఊరు మొత్తం తీసుకోవాలి, భూములు తీసుకుంటే కొద్దిలో కాదు పూర్తి స్థాయిలో భూములన్నీ తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేని కలవడం కోసం ర్యాలీగా వస్తున్న అనుకుంటా వాసులు కాసేపటి క్రితం కలెక్టరేట్కి వెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. తమ బాధను జిల్లా అధికారులకు, ఎమ్మెల్యేలకు విన్నవించడం కోసం వచ్చినట్టుగా అయితే అనుకుంటా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఎయిర్పోర్టు కనుక కేవలం రోడ్డు తీసుకుంటే ఊరు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో భూములు తీసుకొని తమకు 1 ఎకరానికి 6 కోట్ల పరిహారం ఇవ్వాలని ఇక్కడున్న రైతులు, స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.